Hello guys, welcome to my channel, The Maskman Reviews. So the great pre-wedding show movie చూసేసాను భయ్యా. సో ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందో సింపుల్గా స్ట్రేట్గా చెప్పేస్తా. లెట్స్ గో. ఈ మూవీ ఒక చిన్న విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే సరదా ప్రేమ కథ అని చెప్పొచ్చు. సో ఇందులో లీడ్ యాక్టర్ హీరో వచ్చేసి తిరువీర్ అండ్ హీరోయిన్ వచ్చేసి టీనా శ్రావ్య. అండ్ ద కింగ్ ఆఫ్ ద మూవీ ద డైరెక్టర్ వచ్చేసి రాహుల్ శ్రీనివాస్. స్టోరీ ఏంటంటే హీరో తిరువీర్ గారు రమేష్ అనే రోల్లో ప్లే చేశారు. సో ఒక చిన్న విలేజ్, ఆ చిన్న విలేజ్లో ఈ రమేష్ అనే కుర్రాడు ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. ఇతను ఆ విలేజ్లో చిన్న స్టూడియో పెట్టుకొని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. సో హీరో ఫోటోగ్రాఫర్ కదా, ఆ ఫోటోగ్రాఫర్కి అసిస్టెంట్గా చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ యాక్ట్ చేశాడు. సో ఇతనికి పని మీద కంటే తిండి మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇతను చేసే చిన్న చిన్న తప్పులను పట్టించుకోకుండా మన హీరో తన స్టూడియోకి ఎదురుగా ఉన్న ఒక ఆఫీస్లో పనిచేస్తున్న హేమ, లైక్ మన హీరోయిన్ టీనా శ్రావ్యను లవ్ చేస్తూ ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం హేమకి కూడా రమేష్ అంటే ఇష్టమే ఉంటుంది. కానీ ఇద్దరు లవ్ చేస్తున్నట్టు చెప్పుకోకుండా జస్ట్ చూపులతోనే ప్రేమించుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేస్తూ ఉంటారు. కట్ చేస్తే అదే విలేజ్కి చెందిన ఆనంద్ అనే ఒక వ్యక్తి హీరో స్టూడియోకి వచ్చేసి తనకి ఒక మంచి ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత అవుట్డోర్కి వెళ్ళి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారు. షూట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ మెమొరీ కార్డ్ని మన రోహన్ రాయ్కి ఇస్తాడనమాట, స్టూడియోలో భద్రంగా దాచిపెట్టమని. తర్వాత మనోనికి ఎట్లా పని మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు కదా, సో ఆ చిప్ని ఎక్కడో పారేస్తాడు. ఆ విషయం పెళ్లి కొడుకుకు తెలిస్తే చంపేస్తాడనే భయంతో మన హీరో రమేష్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం తప్పని తెలిసిన తర్వాత ఏం చేస్తాడు, ఆ నిర్ణయం ఏంటి, తర్వాత అతను తీసుకున్న డిసిజన్ వల్ల ఇతని లైఫ్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, సో పెళ్లి కొడుకు లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడింది, అసలు వాళ్ళ పెళ్ళి జరిగిందా లేదా, సో హీరో రమేష్కి హీరోయిన్ హేమ ఎలాంటి హెల్ప్ చేసింది, అసలు వీళ్ళ పెళ్ళి కపుల్స్ వాళ్ళ పెళ్ళి జరిగిందా లేదా, ఇదే స్టోరీ. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్కి స్టోరీ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, సింపుల్గా చిన్నగా ఉన్నా సరిపోతుంది. చెప్పాలనుకునే పాయింట్ని సిన్సియర్గా సింపుల్గా చెప్పేస్తే చాలు, మన ఆడియన్స్ ఆ మూవీస్ని తీసేసుకుంటారు. సో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ కూడా ఇలాంటిదే అనమాట. సో డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ గారు చాలా సింపుల్ స్టోరీ తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా, అసలు ఏమి ఎలివేషన్స్ లేకుండా, లైక్ సింపుల్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా మూవీ తీశాడు భయ్య. యాక్టర్స్ని తీసుకునే విషయంలో కూడా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. లైక్ పెద్ద పెద్ద స్టార్స్ని కాకుండా తన స్టోరీని బేస్ చేసుకొని తన కంటెంట్ని నమ్ముకొని చిన్న చిన్న స్టార్స్ని ఆ స్టోరీకి తగ్గట్టు తీసుకున్నాడు. సో ఒక సంఘటన మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుంది అండ్ సందర్భాన్ని బట్టి మనిషి స్వభావం ఎలా మారుతుంది అనే విషయాన్ని కామెడీ రూపంలో చాలా చక్కగా చూపించాడు భయ్య. హలో హలో నాకు రాదు నాయనా, సిగ్గు. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంది బ్రో. లైక్ ఎమోషనల్ సీన్స్ మరీ ఎక్కువ ఏం లేవు, కొన్నే ఉన్నాయి. సో కొన్ని ఉన్నా కూడా చాలా బాగున్నాయి, లైక్ గుర్తుండిపోతాయి అనమాట. సో ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ కపుల్స్ ఉన్నారు కదా, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన వాళ్ళు, వాళ్ళ మెమొరీ కార్డు ఆ చిప్పు పోవడం వల్ల ఆ చిప్పు పోయింది అనే దాన్ని కప్పిపుచ్చడానికి మన హీరో చేసే ప్రయత్నాలు ఇంకా అవి చాలా బాగుంటాయి. పంపించాను ఫోటో అన్న, నేను బయట సాయంత్రం షాప్కి వెళ్ళగానే పంపిస్తాను. సో ఆ సీన్స్లలో ఫుల్ కామెడీ ఉంటుంది భయ్య, ఫుల్ నవ్వుకుంటారు. అండ్ కానీ హీరో లైక్ ఆ పెళ్లి చెడగొట్టడానికి కొంచెం ప్రయత్నాలు చేస్తారనమాట, అక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కామెడీ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన కపుల్స్ ఉంటారు కదా, ఈ కపుల్స్ పెళ్లి బిస్కెట్ అయిపోతుంది. సో వాళ్ళిద్దరు విడిపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, ఆ రీజన్స్ ఉన్న సీన్స్ చాలా కామెడీగా ఉంటాయి, ఫుల్ నవ్వు వచ్చేస్తుంది. తర్వాత లైక్ ఎట్ ద సేమ్ టైం మనం నవ్వుతూనే ఉంటాము, ఎట్ ద సేమ్ టైం మనకి మళ్ళీ ఎందుకు విడిపోయారబ్బా సంథింగ్ అనే ఒక డౌట్ లైక్ ఆలోచింపజేస్తాయి అనమాట. ఒకటి ఆటో సీన్ ఉంటుంది, ఆ ఆటో సీన్ అయితే అందరినీ అట్రాక్ట్ చేస్తుంది పక్కా. క్లైమాక్స్లో హీరో కొన్ని డైలాగ్స్ చెప్తాడు బ్రో, అవి చాలా ఎమోషనల్గా ఉంటాయి, అక్కడ ఎమోషనల్ అవుతారు అందరూ. సో జనరల్గా కామెడీ పేరుతో వల్గారిటీ చూపిస్తున్న ఈ రోజుల్లో సో ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి ప్యూర్ కామెడీ తీసుకొస్తూ లైక్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసేలాగా ఉంది భయ్య సినిమా. ఇలాంటి మూవీ తీసినందుకు డైరెక్టర్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సో మన హీరో తిరువీర్ గారు లైక్ ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీసే సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. సో ఈసారి కూడా అలాంటి మూవీ తీశాడు. లైక్ ఈ మూవీలో రమేష్ అనే రోల్లో ఆయన ఫోటోగ్రాఫర్గా చాలా బాగా యాక్ట్ చేశాడు భయ్య.
గేదెని కొంచెం తల పైకెత్తమని చెప్పండి. మూవీలో కూడా ఆ విలేజ్ బ్యాక్డ్రాప్స్ కానీ, ఆ విలేజ్ సరౌండింగ్స్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ లైక్ చాలా చాలా ప్యూర్గా, చాలా పీస్ఫుల్గా, చాలా రిఫ్రెషింగ్ ఫీల్ వచ్చింది భయ్య. అండ్ హీరో కూడా చాలా ఈ మూవీలో ఇన్నోసెంట్గా కనిపిస్తూ ఉంటాడు. చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇన్నోసెంట్గా మనకి ఆ రోల్లో కనిపిస్తాడు. అండ్ ఇన్నోసెంట్గా కనిపిస్తూనే మళ్ళీ హీరోయిజం కూడా. సో రెండు మంచిగా బ్యాలెన్స్ చేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. ఓవరాల్గా మెయిన్గా ఈ అన్ని రోల్స్లో కంటే ఎక్కువ మంచిగా యాక్ట్ చేసింది నరేంద్ర రవి, లైక్ హూ యాక్టెడ్ యాజ్ ఏ పెళ్లి కొడుకు. సో అతను మాత్రం సూపర్గా యాక్ట్ చేశాడు భయ్య. మిగతా మూవీస్లో చాలా మూవీస్లో కూడా అతనికి అవకాశాలు రావాలని కోరుకుందాం. సో నెక్స్ట్ మూవీస్లో కూడా తనను తీసుకోండి. ఎస్, అతను మాత్రం సూపర్గా చేశాడు యాక్టింగ్. మనం కూడా ఇలాంటి వీడియోని చేయించుకుంటాం. లైక్ ఆ పెళ్లి కొడుకు ఆ రోల్లో జీవించేసాడని చెప్పొచ్చు. ఎట్లా అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, ఫుల్ కామెడీ ఉంటాయి, ఫుల్ నవ్వుతూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, మళ్ళీ ఏడిపిస్తాడు. లైక్ నవ్విస్తాడు ప్లస్ ఏడిపిస్తాడు, రెండు చేస్తాడు బ్రో. మనకి క్రికెట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చినట్టు ఈ మూవీలో కూడా మ్యాన్ ఆఫ్ ద మూవీ మన నరేంద్ర రవికి ఇచ్చేద్దాం బ్రో. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు తన యాక్టింగ్తో. తన బ్యాక్ మూవీస్ కూడా ఉన్నాయి కదా సూపర్గా, లైక్ ఫుల్ కామెడీ ఉంటుంది కదా. సో ఈ మూవీలో కూడా ఎక్స్ట్రానరీగా చేశాడు, లైక్ నవ్వులు పోయించాడు. మిగతా యాక్టర్స్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ లైక్ అప్రిషియేట్ చేయొచ్చు అనమాట. లైక్ అందరూ బాగా చేశారు, వాళ్ళకు కూడా క్రెడిట్ ఇవ్వచ్చు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లైక్ చాలా బాగా ఇచ్చారు, లైక్ సురేష్ బొబ్బిలి అనమాట. సో ఇతని మ్యూజిక్ కూడా ఈ మూవీకి ఒక బలం లాంటిదని చెప్పొచ్చు. ఇతను ఇచ్చిన మ్యూజిక్ వల్ల ఆ మూవీ స్థాయి ఇంకా పెరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్ పాటలు కూడా బాగున్నాయి. నెక్స్ట్ సోమశేఖర్ సినిమాటోగ్రఫీ చాలా చక్కగా ఉంది, సూపర్గా ఉంది. నెక్స్ట్ ఎడిటింగ్ పర్వాలేదు, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఓకే, ఒక అనాలిసిస్ లాగా అయిపోయింది. సో ఓవరాల్గా ఏం బాగుంది ఏం బాగాలేదు సింపుల్గా స్ట్రేట్గా చెప్పేస్తా బ్రో. బాగున్న విషయాలు, మన హీరో యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది, అండ్ ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ టీనా స్ట్రావియా గారు చాలా క్యూట్గా సింపుల్గా కనిపించింది. సో సినిమా ఎన్విరాన్మెంట్ అండ్ లొకేషన్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. మెయిన్గా ఆ కామెడీ సీన్స్ ఇంకా ఆ విలేజ్ ఫీలింగ్ అనేది చాలా బాగా నచ్చింది బ్రో. 100% ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడదగ్గ సినిమా. సో సింపుల్గా స్ట్రేట్గా ఏం బాగాలేదో విషయానికి వద్దాం. సో స్టోరీలో యూనిక్నెస్ అనేది కొంచెం తక్కువైంది. సో ఇదే ప్లాట్లో ఇదే లైన్తో ఇదే స్టోరీస్ కలిగిన మూవీస్ ఇంతకుముందు కూడా చూసాం. సో మధ్యలో కొన్ని సీన్స్ దగ్గర ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది, కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. ఏంటి స్టోరీ అంతా ఇక్కడిక్కడే తిరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుండేది. ఆల్రెడీ బాగుంది కానీ ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుండేదని ఒపీనియన్ అంతే. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఒక లైట్ హార్ట్ టచింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ బ్రో. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఖచ్చితంగా నచ్చుతుంది. సో సింపుల్గా స్ట్రేట్గా ఒక మాటలో చెప్పాలంటే మూవీ కూడా చాలా సింపుల్గా క్లీన్గా ఉంది. హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అండ్ ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ సినిమా. సో అంతే గాయస్, నా రివ్యూ స్టైల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ రివ్యూ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసి రావాలి. సో ఆ రివ్యూ చెప్పేస్తా. సో అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అర్జెంట్ అన్నా.